నందమూరి మోక్షజ్ఞను టార్గెట్ చేసిన జూనియర్ ఎన్టీఆర్ వైసీపీ ఫ్యాన్స్. సో మరి రీసెంట్గా ఒక టీడీపీ ఎమ్మెల్యే జూనియర్ ఎన్టీఆర్ని ఎంత దారుణంగా దూషించారో మరి ఆ వివాదంలోకి మోక్షజ్ఞను కూడా లాగుతున్నారు. ఎందుకోసం లాగుతున్నారు? సో ఖచ్చితంగా సదరు టీడీపీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఇప్పుడు బాలకృష్ణ గారిని ముందుగా ఆయన ముందు వరుసలో ఉంటారనమాట అభిమానించే వ్యక్తుల్లో. సో బాలకృష్ణ గారి నుంచి కానీ ఆయన నుంచి అప్డేట్ వచ్చినా ఏదొచ్చినా ముందు పెడుతూ ఉంటారు. అట్లానే అటు నారా లోకేష్ గారిని, చంద్రబాబు గారిని, బాలకృష్ణ గారిని మొత్తం టీడీపీ అంతా కూడా ఒకటే అన్నట్టుగా వాళ్ళు చూసుకుంటుంటారు అనమాట. సో నందమూరి ఫ్యామిలీ అలాగే నారా ఫ్యామిలీ మొత్తం ఒక బాండింగ్ అనేది ఉంటుంది. అయితే ఎవరో ఒక సదరు వ్యక్తి తాజాగా ఒక వీడియో వచ్చిందనమాట మోక్షజ్ఞది. సో ఆ వీడియోని పోస్ట్ చేస్తూ టైగర్ని తలదాన్ని వాడు వస్తున్నాడు అన్నట్టుగా ఒక పోస్ట్ ఏదో పెట్టడం జరిగింది. మాస్ మొగుడికి రంగమొగుడు వస్తున్నాడు, ఇలా రకరకాలుగా వాళ్ళు, ఎందుకంటే మోక్షజ్ఞ పైన కొన్ని అంచనాలు ఉన్నాయి. సో బాలకృష్ణ కొడుకు వస్తున్నాడు అంటే ఖచ్చితంగా వేరే లెవెల్లో ఉంటుంది ఆ తరంగేట్రం అనేది, అది వేరే లెవెల్లో ఉంటుందనే అభిప్రాయంతో ఉన్నారనమాట. సో ఖచ్చితంగా ఛాలెంజ్లు అనేవి చేస్తారు. ఇతను కానీ వచ్చి సక్సెస్ కొట్టాడంటే సో చాలా మంది హీరోల కన్నా నెంబర్ 1లోకి వస్తాడు అని ఒక అభిప్రాయంతో అయితే ఉంటారనమాట. సో వచ్చిన తర్వాత తను నిలబెట్టుకుంటాడా లేదా అభిమానాన్ని అనేది సెకండరీ. సో వీళ్ళ అంచనాలు అయితే ఆ రేంజ్లో ఉన్నాయి. సో దానికి తగ్గట్టుగానే ఇప్పుడు మా ఎన్టీఆర్ని అంటారా అని చెప్పి కొంతమంది అభిమానులు అయితే తిరిగి రివర్స్ కౌంటర్లు ఇవ్వడం, ట్రాల్ చేయడం చేస్తున్నారు అనమాట. అతను హీరో ఏంటి, హీరోగా పనికిరాడు. వాళ్ళు కూడా జూనియర్ ఎన్టీఆర్ వైసీపీ ఫ్యాన్స్. అదే వాళ్ళందరూ ఏంటారా అంటే వాళ్ళ ప్రొఫైల్ చెక్ చేస్తే అందులో జూనియర్ ఎన్టీఆర్కి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున అభిమానులు అనమాట. సో ఆ వైఎస్ఆర్సీపీ అభిమానులు ఇలా కావాలని టీడీపీ వాళ్ళని టార్గెట్ చేసి తిట్టడం కానీ, వాళ్ళు పేటీఎం డ్యూటీ చేయడం కానీ ఇదంతా చేస్తూ ఉంటారు అనమాట. సో ఈ రకంగా చేసి 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 ఒక స్టేజ్కి వచ్చారు నందమూరి ఫ్యామిలీ బాండింగ్ని చెడగొట్టేస్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే టీడీపీ వాళ్ళు నందమూరి ఫ్యామిలీ ఫ్యాన్స్ అంతా బాగానే ఉంటారు, కాకపోతే మధ్యలో వీళ్ళు వచ్చి ఇలా చెడగొట్టడం బాండింగ్ని. సో ఎన్టీఆర్ పైన అభిమానం ఉన్నప్పుడు ఇంక మరి ఎవరు కాదనలేదు. వాళ్ళు పార్టీ పరంగా ఏదైనా ఉండొచ్చు, కానీ సినిమా పరంగా ఎన్టీఆర్ని అభిమానించినప్పుడు సో ఇంకా అవతల వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడకుండా ఉండడం బెటర్ అనమాట. సో కొంతమంది వచ్చి అసలు మోక్షజ్ఞని ఎందుకు లాగుతున్నారు, మోక్షజ్ఞ ఇంకా సినిమాల్లోకి రాలేదు కదా, వచ్చిన తర్వాత మాట్లాడండి, మీరు మాట్లాడేసుకుని అసలు సంబంధం లేని ఆ వ్యక్తిని ఏదో తన వీడియో వస్తుంటే దాన్ని పట్టుకుని ట్రాల్ చేస్తున్నారు మీరు అది అని చెప్పి కూడా. సో ఆ మధ్యన హనుమాన్ డైరెక్టర్ నుంచి ప్రశాంత్ వర్మ గారు అయితే ఒక మోక్షజ్ఞ గారితో ఒక లుక్ ఇచ్చారు. ఆ లుక్ ఎంత బాగుంది, మన మోక్షజ్ఞ లుక్ మాత్రం మామూలుగా లేడీ హీరోగా రాణిస్తాడు అని చెప్పి అందరూ కూడా బాగా ఫిక్స్ అయ్యారు. ఇంకా అప్పటి నుంచి ఒక ధైర్యం వచ్చింది బాలకృష్ణ గారి అభిమానులకి. సో వాళ్ళు ఎలివేట్ వాళ్ళు చేసుకుంటారు అనమాట, ఎందుకంటే బాలకృష్ణ గారి కొడుకు కాబట్టి. సో మధ్యలో సంబంధం లేకుండా వచ్చి వేరే హీరోలు కానీ సో ఆ హీరో పేరు చెప్పో లేదంటే పార్టీ పేరు చెప్పో ఇట్లా ఈ పార్టీ మధ్య గొడవగా మారుతుంది అనమాట. సో అదైతే కరెక్ట్ పద్ధతి కాదు అని కొంతమంది. సో మోక్షజ్ఞ అసలు లాగద్దు, లాగితే బాగుండదు, అది ఎవరి అభిమానులైనా సరే అని వాళ్ళైతే హెచ్చరిస్తున్నారు. సో మరి ఇది చిలికి గాలివానలా మారేటట్టుందనమాట. అటు ఎన్టీఆర్ బాలయ్య గారి అభిమానులకే మధ్యలోనే గొడవలు జరిగేలా ఉన్నాయి. సో దీనికి కారణం ఏంటంటే వెనకమాల ఉన్న పార్టీలని కూడా అర్థమవుతుంది. సో మరి వైసీపీ టీడీపీ గొడవగా క్రియేట్ చేస్తున్నారు దీన్ని. సో అదంతా కొంచెం తగ్గించుకుని వెళ్తే హీరోలుగా చూస్తూ రాజకీయాలుగా చూస్తే బాగుంటుందని చాలామంది అభిప్రాయం.